జెమినీ టెలివిజన్ లెన్స్ కమ్యూనికేషన్స్ ప్రతి గురువారం మీకోసం అందిస్తున్న ఈ జర్నలిస్ట్ డైరీ కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు నమస్తే. సరిగ్గా సంవత్సరం క్రితం వైస్రాయ్ హోటల్లో ఇదే టైంకి మీరు రాజకీయ భీభత్స రసాయనంలో కాగిపోతున్నారు. మా ముఖ్యమంత్రిగా మిమ్మల్ని నిచ్చెనెక్కించడానికి మీ ఎమ్మెల్యేల సపరివారం పడిన పాట్లు, వేసిన ప్లాట్లు మాకింకా గుర్తున్నాయి. అవన్నీ ఇప్పుడెందుకంటారా? అదే విషయానికి వస్తున్నా. ఈ ఏడాదిలో ముఖ్యమంత్రిగా మీరు విజయోత్సవాల ఢంకా బజాయిస్తారని మేము అనుకుంటూ ఉంటే అసలేం సంబరాలు చేయొద్దని ఆర్డర్ జారీ చేశారే. మీరు ఏం చేయొద్దన్నా కనీసం మేమైనా మీ పరిపాలన మీద చంద్రుడికో నూలుపోగులా సమీక్షల సెలబ్రేషన్ చేసుకోవాలిగా. ఎంతైనా జర్నలిస్టులం, మా కులవృత్తి మేము చేసుకోక తప్పదండి. ఒక్కసారి వైస్రాయ్లో మీరు ముఖ్యమంత్రి కాబోయే ముందు జెమినీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ ఫ్లాష్ బ్యాక్తో ఈ సమీక్షా దీపాన్ని వెలిగిస్తున్నా. గాడ్ హ్యాస్ గివెన్ దిస్ ఆపర్చునిటీ అట్ దిస్ ఏజ్. మోరోవర్ ప్రజలందరికీ కూడా నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే నేను అన్బయాస్డ్గా యాక్ట్ చేయాలి. ఆ విధంగా నేను చేసినప్పుడే నేను ఈ పదవికి అర్హుడు అవుతాను. తప్పకుండా ఏవైతే నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఐ విల్ యాక్ట్. ఒక విషయం చెప్పాలంటే ఇది నేను హ్యాపీగా టేకప్ చేయడం లేదు, కొంత బాధగానే ఉంది. అదే కాకుండా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రామారావు గారు బ్రతుకున్నంత వరకు ఆయనే జీవితంతో కూడా పార్టీ ప్రెసిడెంట్గా, చీఫ్ మినిస్టర్గా ఉండాలని కోరుకున్న వాడిలో మొదటి వ్యక్తిని. కోరుకోవడమే కాదు, ఆ విధంగా దేవుడు కూడా ప్రార్థించాం. కానీ ఈరోజు పరిస్థితులు ఏంటంటే ప్రజల ఇంట్రెస్ట్ కాకుండా, రాష్ట్ర ఇంట్రెస్ట్ కాకుండా, పార్టీ ఇంట్రెస్ట్ కాకుండా ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ని కాపాడడం కోసం ఆయన కృషి చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనివల్ల మొత్తం కూడా సర్వనాశనం పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఫోర్స్డ్ సర్కమ్స్టాన్సెస్లో ఈ పదవిని నేను చేపట్టాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కూడా జీవితంలో ఏది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకునే అలవాటు నాకుంది. ఆ విధంగా తప్పకుండా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందరూ కలిసి ఎనానిమస్గా డెసిషన్ తీసుకున్నారు. పార్టీ ఇంటాక్ట్, దే రిక్వెస్టెడ్ మీ. అందుకే నేను ఒక మాట కూడా చెప్పాను, ఈ పదవి మీద నాకు వ్యామోహం లేదు. అందుకనే 6 నెలల లోపల డెమోక్రటిక్ పద్ధతిలో ఎలక్షన్స్ పెట్టి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ పెట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి ఈ పదవి మీద 2 పదవులు పెట్టుకోవాలని నాకు లేదు. అట్ ది సేమ్ టైం ఏ పదవి మీద కూడా నాకు వ్యామోహం లేదు. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను. నాకు ఈ చిన్న వయసులో ఈ అవకాశం రావడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత తొందరలో రామారావు గారు ఉండగానే ఈ పదవి నేను చేపట్టవలసిన అవసరం వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను, తప్పకుండా పేద ప్రజల కోసం, హరిజన, గిరిజన, వెనుకబడిన వర్గాల కోసం, మహిళల కోసం మేమందరం కూడా అంకితమైన భావంతో పనిచేస్తాం. ఏ తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఉందో అవన్నీ కూడా ఏదైనా మాడిఫికేషన్స్ చేసి ఒక సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ విధంగా రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేషన్, ఒక సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్, ఒక కలెక్టివ్ లీడర్షిప్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ముందుకు రండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, రాజకీయాలు మర్చిపోదాం. అదేవిధంగా మనకుండే వనరులు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా కూడగట్టుకుని ఒక మంచి రాష్ట్రంగా, ఒక మోడల్ స్టేట్గా తయారు చేయడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, ప్రతి ఒక్క సెక్షన్స్ నాకు సహకరించవలసింది కోరుకుంటున్నాను. వాళ్ళ సహకారంతో నేనంతా కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నా లైఫ్ని ప్రజలకు, రాష్ట్రం కోసం అంకితం చేయాలని చెప్పి ఉద్దేశంతో నేనున్నాను. ఈ సిన్సియారిటీతో మేము ఉన్నాం కాబట్టి మీరందరూ ముందుకు రావాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అదే రోజు ఎన్టీఆర్ గారికి అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చి మెడిసిటీ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యానికి మీరు, మీ ఎమ్మెల్యేలే కారణమంటూ ఎన్టీఆర్ అనుచరులు ఆనాడు గగ్గోలు పెట్టేశారు. పాపం హరికృష్ణ పెద్ద ఆయన్ని చూద్దామని మెడిసిటీ ఆసుపత్రికి వెళ్తే అక్కడ నానా రభస జరిగింది. అదేదో సామెత చెప్పినట్లు అయ్యగారు మంచాన పడ్డారో లేదో లక్ష్మీపార్వతమ్మ గారు సైతం ఏదో ఆవరించినట్లు అకస్మాత్తుగా అనారోగ్యం పాలై ఆయన పక్కనే మరో మంచం పైకి చేరారు. అసలు ఈ సీను చూద్దామని మేమెంత ప్రయత్నించినా మా వల్ల కాలేదు. చూసిన కొంతమంది డాక్టర్లు మాత్రం అవురా ఏమీ ఈ దృశ్యకావ్యం అంటూ కొంతమంది విలేకరుల వద్ద వాపోయారు. ఏం చూడాలన్నా పెట్టి పుట్టాలండి. చంద్రబాబు గారు ఆ రోజు, అదే సెప్టెంబర్ 2వ తారీఖున భలే వెలిగిపోయారండి మీరు. అసలు ఆ కళే వేరు. రాజ్భవన్ లాంచ్లో జరిగిన మీ ప్రమాణ స్వీకారోత్సవం ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ లాగా తళతళలాడిపోయింది. బహుశా అంతకుముందు 10 రోజుల నుండి మీరు బాగా టెన్షన్గా ఫీల్ అయ్యి అలసిపోయినా
ఈ ప్రమాణ స్వీకారోత్సవం మాత్రం తప్పదు కదా. తప్పదని ఎందుకంటున్నామంటే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయమని చెప్పి మీకు పిలుపునిచ్చిన గవర్నర్ గారు మళ్ళీ ఎక్కడ ఆ పిలుపుని వెనక్కి తీసుకుంటారేమోనని మీ హడావుడి భయం. మాకు అర్థమైందిలేండి. యు ఆర్ రైట్. చీఫ్ సెక్రటరీ మంత్రులు అవ్వబోయే ఎమ్మెల్యేల పేర్లు పిలుస్తూ ఉంటే మీరేమో వాళ్ళ వైపు గంభీరంగా గుంభనంగా చూస్తున్నారు. మీ కడుపులో ఏముందో ఎవరికి చెప్పారు కనుక. పాపం మీ ఎమ్మెల్యేల జాతకాల్లో ఏం రాసిందో వాళ్ళేం చెప్తారు. క్యాబినెట్ విస్తరణ ఇదిగో ఇప్పుడు అదిగో అప్పుడు అంటూ సంవత్సరం నుండి వాళ్ళని ఏడిపిస్తున్నారు. ఏదో సాకుతో మమ్మల్ని మా నాయకుడు మభ్యపెడుతున్నారంటూ వాపోతున్నారు మీ సోదరులు. ఎన్టీఆర్ మరణం అన్నారు, రాజ్యసభ అన్నారు, పార్లమెంట్ ఎలక్షన్లు అన్నారు. ఇవన్నీ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఆల్మట్టి అంటూ మా నోట్లోనే మట్టి కొడుతున్నారంటూ వాళ్ళంతా మీ కారిడార్లలోనే చెవులు కొరుక్కుంటున్నారు. ఇదంతా మాకెట్లా తెలిసిందేనా? అయినా పత్రికా విలేకరుల దగ్గర కర్ణపిశాచాలు చేరవా? మీకు తెలియందే ఉంది. అయినా మీరేం చేయగలరు? మీ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్లు ఇచ్చి కాస్త బుజ్జగిద్దామన్నా అవే బోరుమంటున్నాయి. ఈ కార్యకర్తలు అర్థం చేసుకోరండి. ఇప్పుడైనా ఒక చూపు వేసే ఆలోచన ఉందా? ఈ మాట అడిగితే చాలు వాళ్ళకంటే మీకే అసంతృప్తిగా ఉందని దాటేస్తారు మీరు. అయినా మాకెందుకులేండి. అసలు మీ స్వపక్షీయులే ఇలా మారాన్ చేస్తుంటే ఇక విపక్షీయులు మాత్రం ఊరుకుంటారా? వాళ్ళు కూడా మారాన్ చేస్తున్నారు. అందులో మీరు మిత్రపక్షాలంటూ గారాన్ చేసి చంకనెత్తుకునే వాళ్ళు వీళ్ళు. పాపం వాళ్ళకి మాత్రం పనులుండవా? ఈ చెరువు ఆ కాలువ అంటూ మీ ప్రాణం తీస్తూ ఉంటారు. అయినా అంతవరకు పర్వాలేదు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఆపాటి పనులు చేయకపోతే జనం తిరగబడతారుగా. కానీ ఇదేమిటండి, సస్పెండ్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ కోసం పైరువీలు చేసే పరిస్థితికి ఓ మిత్రపక్ష నాయకుడు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు. అడగకుండా గుర్రం నాడా ఇచ్చారు కదా, అడిగితే గుర్రమే ఇవ్వడా అన్నట్లు. ఇవన్నీ చికాగ్గా లేవా మీకు? అయినా తప్పదేమో, రాజకీయం కదా. పైగా ఫ్రంట్ రోజులాయే. ఫ్రంట్ అంటే గుర్తుకొచ్చింది, గొప్ప స్టంటేనండి అది. బీజేపీని 13 రోజుల్లో ఢిల్లీ పీఠం దించే స్థాయికి మీరు మీ పార్టీ వాళ్ళు ఎదిగారంటే అది తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం కాదా? మీరే లేకపోతే చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు ఉన్న పార్టీలు, నామకే వాస్తే నాయకులు ఎప్పుడొకటవ్వాలి? మొత్తానికి దేవెగౌడను మాత్రం అకస్మాత్తుగా పెద్దవాణ్ణి చేశారండి. పంచ రాజకీయాన్ని, అదే కాంగ్రెస్ను మార్చి లుంగీ రాజకీయానికి, అదేనండి మన ఫ్రంట్. హస్తినాపురాన్ని మార్చేయడంలో మీ పాత్ర మాత్రం తళతళ మెరిసిపోయింది. రాజకీయాల్లో ఎదగడానికి అడ్డుపడే సైంధవుల గురించి మీకు మేమేం చెప్పాలి? మీరు ఢిల్లీ రాజకీయాల్లో తిప్పుతున్న చక్రం, అదే మీ చైర్మన్ గిరికి గండు కొట్టే ప్రయత్నాలున్నాయే, అప్పుడే మొదలయ్యాయి. బోడి పోస్టు అది ఉంటే అంత ఊడితే అంత అని మీరు అనవచ్చు. మీ మనసులో ఏముందో ఎవరికి తెలుసు. కానీ కొంతమంది జర్నలిస్టులే ఆల్మట్టి విషయంలో మీరు కేంద్రం మీద బాగా అలసిపోయారని, తిక్కపుడితే రాజీనామా కాగితాన్ని ఢిల్లీపైకి విసిరేస్తారని ప్రచారం చేశారు. మీరు అంత పని చేయగలరా? మీరు ఫ్రంట్ ప్రభుత్వంలో ఫ్రంట్లో నిలబడ్డ లీడర్ కదా. మా కష్టాలు తీరకపోతాయా అని ప్రజలు అనుకుంటూ ఉంటే ఆల్మట్టి విషయంలో ఈ గొడవేమిటండి? వరదలకు ఊళ్ళు కొట్టుకుపోవడం చూసాం. కానీ ఇప్పుడు డ్యాములకు ప్రభుత్వాలు మునిగిపోతాయంటున్నారు. శభాష్ రాజకీయమా? వరదలకు ఊళ్ళు కొట్టుకుపోతే కడుతున్న ఆల్మట్టి డ్యాముల ఎత్తుకు రాష్ట్రాల మధ్య ఆ గోడల చీకటి నీడ పెరిగి ఒకళ్ళకొకళ్ళం దూరం అయిపోతున్నాం. మర్చిపోయాను ఇంకో విషయం. అసెంబ్లీ అంటే అసెంబ్లీలో ఫైట్లు స్టంట్లు చూడాలని సరదాపడ్డ ప్రజలకు మీ ప్రభుత్వం లైవ్ టెలికాస్ట్ను అనుమతినిచ్చి మంచి ఎంటర్టైన్మెంటే కలిగించింది. స్పీకర్ సార్ తీసుకున్న నిర్ణయం మాత్రం మంచి కిక్కే ఇస్తోంది. పైగా ఎంతమంది శాసనసభకు వస్తున్నారో, చర్చల్లో పాలు పంచుకుంటున్నారో, ఇంకా ఏమేం చేస్తున్నారో చూసి తరించే భాగ్యం మాత్రం కలిగింది. అయినా అది ఆంధ్రప్రదేశ్ అంతటికీ విస్తరిస్తే బాగుంటుంది. సరే, మిగతా విషయాలకు వెళ్లే ముందు మీ ప్రతిపక్షం వాళ్ళు కొంతమంది మీ సంవత్సర కాల పాలన గురించి ఏమంటున్నారో చూద్దాం. మనం చూడవచ్చు, ఒక మెతుకు పట్టుకుంటే అన్నం అంతా ఉడికిందా లేదా అన్నట్లుగా ఈ సంవత్సర కాలంలో వారు ఏం చేశారనే దాన్ని బట్టి వారి యొక్క ప్రభుత్వం యొక్క స్వభావాన్ని గుర్తించవచ్చు. అయితే ఈ ప్రభుత్వం కొన్ని లిమిటేషన్స్లో పనిచేస్తూ ఉన్నది. గత ప్రభుత్వాల యొక్క పాలసీసు అవన్నీ కూడా వాటి కొనసాగింపు, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్సు వీటి మీద ఉండటం అనేటువంటి జరుగుతున్నది.
వీరు కూడా ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో, రామారావు ప్రభుత్వంలో దాదాపుగా ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అప్పుడు కూడా మంత్రులుగా ముఖ్య పదవుల్లో ఉన్నటువంటి వారే, ఆ పాలసీస్ కట్టుబడి ఉన్నటువంటి వారే. ఆయన అనుసరించినటువంటి అవలంబించినటువంటి ఈ ₹2 కిలో బియ్యం, తర్వాత మద్య నిషేధం, ఇటువంటివన్నీ కూడా వీరు కూడా కమిట్ అయి ఉన్నారు. అందుచేత ఏంటంటే ఆ లిమిటేషన్స్ కొన్ని వీరిని వెన్నాడుతూ ఉన్నాయి. సరే, అయితే ఈ సంవత్సర కాలంలో ఇది కూడా అసలు ప్రభుత్వం ఏర్పడటం కూడా ఏంటంటే తిరుగుబాటుగా ఏర్పడ్డది. ఏమిటి ఆ తిరుగుబాటు? ఆ పార్టీలో, ఆ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పద్ధతులు లేకపోవటం, మిత్రపక్షాలతో కలిసి వ్యవహరించకపోవటం, ఇటువంటివన్నీ కూడా చోటు చేసుకున్నందువల్ల దాని మీద తిరుగుబాటుగా బయలుదేరింది. ఇప్పుడు ఆ విధంగా మిత్రపక్షాలతో కలిసి వ్యవహరిస్తూ ఉండటం అనేటువంటి, డెమోక్రటిక్గా ఫంక్షన్ చేస్తూ ఉండటం అనేటువంటి అది ఒకటి మాత్రం కనపడుతూ ఉన్నది. కొత్తగా పన్నులు వేయలేదు అని చెప్పటం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కానివ్వండి, ఆ వేయవలసినవన్నీ కూడా అంతకుముందే వారం రోజుల ముందే వేశారు. లోక్సభ ఎన్నికల్లో మేము చంద్రబాబు ప్రభుత్వంతో, ప్రభుత్వ పార్టీతో కలిసి తెలుగుదేశంతో, అదే అఫీషియల్ తెలుగుదేశం, ఎలక్షన్ కమిషన్ కూడా తీర్పిచ్చింది కదా, ఎన్నికల్లో పోటీ చేశాం. మా విధానం ఒక వామపక్షంగా పేద ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి శ్రమజీవుల పార్టీగా మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేళ అనుసరిస్తూ వచ్చిన వైఖరిని ప్రజలు హర్షించారు, ఆమోదించారు అనే దానికి నిదర్శనం లోక్సభ ఎన్నికల ఫలితాలు. మా వరకు మేము 3 సీట్లు పోటీ చేశాం. అనంతపురం, నల్గొండ, భద్రాచలం. ఈ 3 సీట్లు 2 సీట్లు గెలుచుకున్నాం. 2 మాటల్లో చెప్పాలంటే ఇది ఎన్టీ రామారావుకి వెన్నుపోటు, ఆంధ్ర ప్రజానీకానికి పన్నుపోటు. ఈ ప్రభుత్వంలో ప్రధానమైన 2 లక్షణాలు ఉన్నాయి. సంవత్సర కాలంలో మాటలు చెప్పటం తప్ప ఆచరణలో 10 కాలాల పాటు ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టేటువంటి శక్తి ఈ ప్రభుత్వంలో కనపడలా. మాటలు మాత్రం కోటలు దాటేటట్టుగా చెప్పడానికి అలవాటు పడ్డాడు. నేను ఈ రాష్ట్రాన్ని జపాన్ చేస్తానన్నాడు. జపాన్ చేయకపోతే చేయకపోయాడు, సోమాలయ చేయకపోతే మంచిదయ్యా అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నేను జ్యోతి బాసులాగా 20 ఏళ్ళు పరిపాలన చేస్తానంటున్నాడు. ప్రజలు అనుమతిస్తే, నువ్వు ప్రజల మరి తోడ్పాటు పొందగలిగితే 20 ఏళ్ళు కదా 50 ఏళ్ళు ఉండి ఎవరు వద్దన్నారు. కానీ ఇవి మాటలు చెప్పాల్సింది కాదు. సంవత్సరం మొత్తం మీద జరిగింది ఏమిటి? మనకు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పాత కథ ఎన్టీ రామారావు గారు బతికొండగా ఏం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు అంత ప్రస్తుతం అని నేను అనుకోను. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు. కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో, నీకు అన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. వెన్నుపోటుతో వచ్చినటువంటి ప్రభుత్వం పన్నుపోటు తప్ప ఈ సంవత్సర కాలంలో సాధించింది ఏం కనిపించట్లేదు. ఎలక్షన్స్ ముందు ఈయన దాదాపు 3,000 కోట్లు అనౌన్స్ చేశాడు. ప్రాజెక్ట్స్ కానివ్వండి, రైస్ స్కీమ్కి కానివ్వండి, ప్రొహిబిషన్ కానివ్వండి, సరిగ్గా అమలు చేయడానికి, ఇన్ని ఇళ్ళకు కానివ్వండి, ఇన్ని అనౌన్స్ చేసినటువంటి ఈయన మరి 3,150 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ని 550 కోట్లు తగ్గించేశాడు. అక్కడే అర్థమైపోయింది ప్రజలకి. ఇక ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలకు అంతమే లేదు. పుట్టిన ప్రతి పిల్లకి ₹5,000 వేస్తా అన్నాడు. మరి సంవత్సరం తిరిగేలోగా 10 లక్షల ఇళ్ళు కట్టించి ఇస్తా అన్నాడు. మరి రైతులకి ఇంకా రాయితీలు ఇస్తా అన్నాడు. అన్నీ పోయినాయి. చివరికి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అసలు స్వరూపం బయటపడింది. ఇక అన్ని రంగాల్లో ఇంత ఘోరంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఇంతవరకు రాజకీయ చరిత్రలోనే చూడలేదు. ముఖ్యమంత్రిగా ఈ ఏడాది కాలంలో మీ ఆలోచనల్లో, మీ పరిపాలనలో అపశృతుల మాట కాసేపు అలా ఉంచితే సగటు తెలుగువాడు గుండెలవిసేలా రోధించి కళ్ళనీళ్ల పర్యంతమైన ఓ చీకటి కథలోకి
ఒక్కసారి వెళ్దాం. వర్తమాన చరిత్రలో ఎన్టీఆర్ మరణం మిగిల్చిన బాధ నుండి తేరుకోకముందే ఆయన కుటుంబం ఒకసారి అస్థికల కోసం కలహించుకుంటే ఇప్పుడు ఆస్తుల కోసం వీధి పోరాటాలు చేస్తోంది. ఎన్టీఆర్కు నిజమైన శ్రద్ధాంజలి అర్పించండి అంటూ వారి కుటుంబ సభ్యులను చేతులెత్తి ఆర్థిస్తూ మేము అందించిన 3 నిమిషాల నివాళి కోసం ఒక్కసారి మా జర్నలిస్ట్ డైరీ పేజీల వెనక్కి వెళ్దాం. త్వరితగతిని మారుతున్న తెలుగుదేశం అనే పుస్తకంలో ఎన్టీఆర్ ఆస్తులు, అస్థికల పంపకాల పర్వం తెరుచుకోవటం అత్యంత శోచనీయం. ఎన్టీఆర్ ఎన్ని గంటలకు మరణించారనే విషయం నుండి లుంగీ బనియంతో పడుకునే ఎన్టీఆర్ మరణించిన నాటి రాత్రి మామూలుగా ధరించే పంచెతో పడుకోవటం ఎలా జరిగిందనే పలు రకాల ప్రశ్నలు, వ్యాఖ్యానాలతో తెలుగుదేశం రాజకీయాలు జుగుప్సాకరమైన మలుపుకు లోనయ్యాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయాల్లో అత్యంత సహజ విషయాలుగా పరిణమించిన ఈనాటి పరిస్థితుల్లో అటు పార్వతి వర్గీయులు, ఇటు హరికృష్ణ అనుచరులు శృతిమించిన స్థాయిలో కాట్లాడుకోవటం విచారకరమైన విషయం. ఆస్తుల కొట్లాట్లు మాత్రమే విన్న మన సోకాల్డ్ నాగరికతలో ఇక అస్థికల కోసం కాట్లాట్లు కూడా చూడవలసి రావటం, అది కూడా చరిత్ర అపురూపంగా తెలుగు ప్రజలకు అందించిన ఎన్టీఆర్ విషయంలోనే జరగటం హృదయ విదారకమైన విషయం. రేపటి తెరలేచే పార్లమెంటు ఎన్నికల రాజకీయాల్లో ఎన్టీఆర్ బొమ్మ, మాట రెండూ ముఖ్యమైనవే కావచ్చు. అభ్యర్థుల గెలుపు ఓటములకు ఎన్టీఆర్ బొమ్మ అత్యంత ప్రధానమే కావచ్చు. కానీ అందుకు మేమంటే మేమే ఆయనకు నిజమైన వారసులమని చితాభస్మం నుండి కలశాల తరలింపుల వరకు పోటీలు పడి సంతాప సమావేశాలు, ప్రార్థనా గీతాలు ఆలపించడం కంటే తన చివరి క్షణం వరకు బడుగు వర్గాలంటూ కలవరిస్తూ కనుమూసిన ఎన్టీఆర్ ఆశయాల అమలు కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఈ వైరి పక్షాలు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ విషయాల్లో ప్రత్యక్షంగా తలదూర్చకుండా గౌరవప్రదమైన మౌనాన్ని పాటించినా ఆయన సహచరులు, కార్యకర్తలు బయట వినిపింపజేసే వ్యాఖ్యానాలు వినేవారెవరైనా చెవులు మూసుకునే పరిస్థితి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక లక్ష్మీపార్వతి విషయానికి వస్తే ఎన్టీఆర్ మరణించిన మరుక్షణం నుండే రాజకీయం అనే అస్త్రాన్ని తన ప్రత్యర్థులపై సంధించడానికి ఆమె పడుతున్న తాపత్రయం సభ్య సమాజం హర్షించదు. ముఖ్యంగా ధర్నాల విషయంలో, పార్టీ నాయకత్వ విషయంలోనూ ఆమె ఎక్కడ పరిస్థితి తన చేయి దాటిపోతుందన్న తొందరపాటుతో వ్యవహరించినట్లు విదితమవుతోంది. చివరిగా ఎన్టీఆర్ వారసులు, కొడుకులు, కూతుళ్లు తమ తండ్రి మరణంతో శోకతప్తమైన హృదయాలతో ఓ పక్కన ఉంటే, ఆస్తుల పత్రాల విషయంలో ఎన్టీఆర్ ఇంటిలో తాళాల గురించి, తలుపుల గురించి వాళ్లలోనే కొంతమంది ప్రయత్నించినట్లు వార్తల సారాంశం. పోలీసులు, కోర్టులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే స్థాయికి ఎన్టీఆర్ కుటుంబం వచ్చిందంటే అప్రదిష్ట వారికి మాత్రమే కాదు, అది యావత్ తెలుగు జాతికి అవమానం. ఇప్పుడు మొత్తం దేశమంతా తెలుగుదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ జరుగుతున్న ఈ విపత్కర వికృత పరిణామాలను విస్తుబోయి చూస్తున్నది. ఇక చాలు. నిజమైన శ్రద్ధాంజలికి నిర్మలమైన మనస్సు కావాలి. ఇక ఈ ఆస్తులు, అస్థికల పంపకాల పర్వానికి తెరదించి నిజాయితీగా నివాళులు అర్పించండి. అప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది, తెలుగు జాతి సంతోషిస్తుంది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఒక రాజర్షి, మరో మహామనీషి కలిసి వెలిసిన ఓ బడుగు వర్గాల దేవుడు తెలుగువాడి ఇంటింటా వెలిశాడు. రేపు చరిత్ర పుస్తకాల్లో భావి పౌరులు చదువుకునే ఆయన జీవిత కథ సగటు తెలుగువాడు ఇప్పటికే కంటతా పట్టేశాడు. కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టే దిశలో సిద్ధాంతాన్ని రాసి అర్థశాస్త్ర పండితుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసిన ఈ మహనీయుడు మరణించింది ఎప్పుడంటారా? ఆయన మరణించిన అశుభ గడియ ఎప్పుడో కాదు, 7 పదుల ఎన్టీఆర్ విశిష్ట వ్యక్తిత్వాన్ని వీధుల్లోకి లాగిన మొన్నటి రోజునే అది సంభవించింది. ఆస్తులు, అస్థికల కోసం కుటుంబ సభ్యులు బజార్న పడటం చూసి నిన్న ముక్కున వేలేసుకున్న తెలుగు ప్రజలు ఇప్పుడు జరుగుతున్న బజారు తగాదాల వాసనలకు తమ ముక్కుల్నే మూసుకుంటున్నారు. ఇప్పుడు నేను హ్యాండ్ ఓవర్ చేయనండి. హరికృష్ణ గారు చైర్పర్సన్ చెప్పిన మై బిలవ్డ్ ఫాదర్ వాజ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, బాలకృష్ణ గారు వాజ్ ట్రస్ట్ మెంబర్. లక్ష్మీపార్వతి గారికి అఫీషియల్గా ఏమి హోదా లేదండి ట్రస్ట్లో? లేదు, ఎవరికి లక్ష్మీపార్వతి గారికి కాదండి, ఎవరికి లేదు. మా ప్రాపర్టీ కోసం లక్షలు ఖర్చు పెట్టుకొని మేము కట్టుకుంటే వీళ్ళకి ఏం హక్కు ఉంది చెప్పండి? సంవత్సరం నుంచి కష్టపడి ప్రతి వస్తువుని సేకరించుకుంటుంటే ఈ బిల్డింగ్ ఎవరు కట్టారు? వీళ్ళు వచ్చి కట్టారా? వీళ్ళ తాత వచ్చి కట్టారా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కానీ 3 రోజుల నుంచి మేము పంపిస్తున్నాం. మేనేజింగ్ ట్రస్టీ గారు 3 రోజులు ఆయన పాపం ఉన్నాడు, తాళాలు లేవుంటున్నాయి. లేవున్నప్పుడు ఏం చేస్తాను? మీ ఇంటికి ఇప్పుడు తాళాలు పోతాయి, ఏం చేస్తారు మీరు? కట్ చేసి కొత్త తాళాలు వేసుకుంటారు. మేము చేసేది మా ఇంటికి మేము అదే చేస్తాం. మీరు పంపించండి,
మాకు తాళాలు దొరకలేదని మేము వచ్చాం. వస్తే వాళ్ళని కొనకూడదు. ఆఫ్ కోర్స్ వీ గోయింగ్ టు వెయిట్ ఫర్ ద కేస్. ఇఫ్ దే నాట్ గివింగ్ దెన్ నేచురల్లీ వి హావ్ టు కట్. వద్దు ఏం పర్లా మీరు ఇక్కడ వచ్చిన రాజకీయ రాలా, మీరు బాగా వచ్చారు. అది వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తా నా దగ్గర కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. అంతే మరి కోర్టులో తీసుకోమనండి. అవును, ఆయన ఓ అద్భుత చిత్రకారుడు. తన మనసు కుంచెతో సృష్టికే ప్రతి సృష్టిని చిత్రించిన కాన్వాసుపై కుటుంబ సభ్యులంతా కలిసి మళ్లీ మళ్లీ బురద చల్లేస్తుంటే, నెత్తుటి మరకలు పూస్తుంటే నిస్సహాయుడై చూస్తున్న తెలుగువాడు మరోసారి రాతియుగం వైపు వెళ్లడానికే తన ఆసక్తి చూపుతాడేమో. తెలుగువాడి గాంభీర్యానికి ఎన్టీఆర్ ప్రతిరూపం. తెలుగు దర్పానికి ఆయన ఓ దర్పణం. చీకటి నుండి వెలుగులోకి అందరినీ సాదరంగా తీసుకువెళ్ళడానికి ఆయన రచించుకున్న లక్ష్యాల పరంపర ఎవరికైనా ఆదర్శప్రాయం. రాజకీయానికి రాక్షసత్వానికి మధ్యన ఉన్న ఇనుప తెరల్ని సైతం పడగొట్టి ఇప్పుడు మనం సాధించేదేమిటి? ఆయన మహోన్నత ఆశయాల్ని గాలికి వదిలి ఆస్తుల కాట్లాటలకు పూనుకోవటం భావ్యమా? ఆలోచించండి. జరిగిన ఈ కథంతా ఎప్పుడో జరిగినట్లు భ్రాంతి. కానీ జరిగింది నిన్నగాక మొన్నేగా. చరిత్ర పుటలు ఒక్కసారి తిరిగేస్తే మనం మర్చిపోయిన కన్నీటి కథలు ఎన్నో. ముఖ్యమంత్రి గారు, మళ్ళీ మీ పరిపాలనలోకి ఒక్కసారి వెళ్దాం. నక్సలైట్ల గురించి ఆ మాట ఈ మాట చెప్పి పీపుల్స్ వార్ గ్రూప్ మీద నిషేధం విధించారు. వ్యవస్థను మార్చడానికి తుపాకీలు పట్టుకుని అడవులకు వెళ్ళిన అన్నల మీద మీకున్న శ్రద్ధ ఇల్లీగల్ వెపన్తో రాయలసీమలో పచ్చి నెత్తురు పారిస్తున్న ఫ్యాక్షనిస్టుల మీద ఎందుకు లేదు? నేనేం చేసినా విమర్శిస్తారని వాపోయే మీరు ఫ్యాక్షనిస్టుల గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? రాయలసీమలో గడపల్లేని ఇళ్లున్నాయంటే నమ్ముతామేమో కానీ బాంబుల్లేని ఊళ్ళున్నాయంటే ఎలా నమ్మగలం? ఈ వ్యవస్థలో చట్టాలను నమ్మని పార్టీలకేమో నిషేధం, చట్టాలను చట్టుబండలు చేసి అటకలెక్కించిన వ్యక్తులకేమో ఎత్తెత్తు పీటలు. మీ పార్టీతో పాటు అన్ని పార్టీల